నమస్తే. మారుతి గారి సినిమా భద్రం బీ కేర్ఫుల్తో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు రాజ్ దాస్ రెడ్డి గారు. ప్రముఖ బ్రాండ్స్ కూడా అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. మరి యుఎస్లో చదువుకున్న రాజ్ తెలుగు తెరకు ఎలా పరిచయం అయ్యారు, ఇంకా ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, మొత్తం జర్నీ ఆయన మాటల్లోనే విందాం. హలో రాజు గారు, ఎలా ఉన్నారండి? హలో అండి, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. రాజు గారు, మీరు మీ గురించి తెలుసుకున్నప్పుడు మీరు యుఎస్లో చదువుకున్నారు. చాలా చిన్న ఏజ్లోనే మీరు యుఎస్కి వెళ్ళిపోయారు. అవునండి. అలాంటిది మీరు అక్కడ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రముఖ బ్రాండ్స్కి అంబాసిడర్గా చేస్తూ మన మారుతి గారి సినిమా భద్రం బీ కేర్ఫుల్తో హీరోగా పరిచయం అయ్యారు. చాలా మంచిగా ఆడింది. అఫ్ కోర్స్ ఆ మారుతి గారి సినిమాలంటే ఒక మంచి ఏదో ఒక వైబ్ ఉంటుంది. ఆల్మోస్ట్ చాలామంది మిమ్మల్ని గుర్తుపట్టే స్టేజ్కి వెళ్ళిపోయారు ఒక్క సినిమాతోనే. బట్ అదంతా ఈజీ కాదు. ఈ జర్నీ ఏదైతే ఉందో, ఒక రకంగా చెప్పాలంటే హాలీవుడ్ టు టాలీవుడ్ అనుకోండి, ఏం చెప్తారు? నేను ఫస్ట్ నేను యుఎస్లోనే చదువుకున్నానండి. నేను న్యూయార్క్లో నేను ఫిలిం మేకింగ్ యాక్టింగ్ కాలేజ్లో నేను చదువుకునేవాడిని. ఓకే. అప్పట్లో అంటే ఎప్పట్లో? నాకు 22-23 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు, నేను చిన్నప్పుడే అక్కడ నాకు అడ్మిషన్ దొరకటంతో నేను వెళ్ళాను. ఓకే. నా అడ్మిషన్ దొరకటంతో వెళ్ళినప్పుడు నాకు అక్కడ అడ్మిషన్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను నా షో రీల్స్ కానీ, నేను ఫోటోషూట్స్ ఇవన్నీ తీసుకుంటుంటారు అనమాట. అక్కడున్న అంటే నేను యాక్టింగ్ స్కూల్లో, యాక్టింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను అనుకోండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వేరే టీం ఉంటుంది అనమాట. అలాగే సినిమాటోగ్రఫీకి వేరే టీం ఉంటుంది, ఎడిటింగ్కి వేరే టీం ఉంటుంది అనమాట. అలాగా మాది మొత్తం కంప్లీట్ అయిపోయేటప్పటికి వీళ్ళది కూడా కంప్లీట్ అయిపోద్ది. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కంప్లీట్ అయిపోద్ది, ఎడిటింగ్ కంప్లీట్ అయిపోద్ది, సినిమాటోగ్రఫీ కంప్లీట్ అయిపోద్ది కదా. ఆ బ్యాచెస్లో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ డైరెక్టర్ అనేవాళ్ళు ఈ యాక్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పిక్ చేసుకుంటారు అనమాట. ఓహో. ఆ కాలేజ్లోంచి పిక్ చేసుకున్నప్పుడు ఎవరైతే ఉన్నారో అలా నేను చేసుకుంటూ ఉండేవాడు అనమాట. చిన్నప్పుడు అప్పుడు ఏజ్ అప్పుడు భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అనే సినిమా తీస్తున్నారు అనమాట. మారుతి గారు అండ్ టీం తీస్తున్నారు. అప్పుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు వీళ్ళు. ఈ అబ్బాయి మేము అనుకున్న స్టోరీకి యాప్ట్గా ఉన్నాడు. ఈ అబ్బాయి అంటే మీ రీల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ చూసారా? ఫోటోషూట్ ఇవన్నీ చూసేవారు అనమాట. అప్పుడు బాగా చిన్న చిన్న సినిమాలు తీసేవారు. అప్పుడులో మారుతి గారు చిన్న సినిమాలు సో అప్పుడు భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అనే కాన్సెప్ట్ బేస్ మూవీ అనమాట. ఇది కాన్సెప్ట్ బేస్ మూవీ. నాకు ఇలా చెప్పారు, ఎలా మేము తీద్దాం అనుకున్నాం చిన్న సినిమా. అప్పుడు చిన్న సినిమాలు తీసేవారు మారుతి గారు. యాక్చువల్గా మీరు ఇండియా నుంచి యుఎస్కి ఎలా వెళ్ళారు? అసలు మీ ప్రాపర్ ఏంటి, ఎక్కడ